హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. మేము ఎంత అనకూడదు అనుకున్నా సరే ఒక వ్యక్తి మాత్రం ఆంధ్రప్రదేశ్లో నన్నే మీరు విమర్శించాలనే విధంగా ఆయన ముందుకు వస్తూ ఉంటారు. ఆయన ఎవరో కాదు, తెలుగు చలనచిత్ర సినీ నటులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు. అంటే అన్నారంటారు కానీ ఆయన పోయాడంట అమిత్ షా దగ్గరికి, కేంద్రానికి పోయాడంటారు నాదెళ్ల మనోహర్ గారిని తీసుకుని. ఇది మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియని వ్యక్తుల కోసం చెప్తున్నా. నాదెళ్ల మనోహర్ గారిని వెంట పెట్టుకుని మరి ఢిల్లీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అమిత్ షా గారితో ఏం చెప్తున్నారు, ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి, మేము రాజకీయాలు చేసుకోలేకపోతున్నాం, మేము మనుగడ కొనసాగించలేకపోతున్నాం అన్నాడంట. పాపం అప్పుడు ఢిల్లీ ఏం చెప్పింది, అబ్బా పవన్ కళ్యాణ్ నువ్వు చెప్పినట్టు మేము వింటాము, వెరీ గుడ్, 4 రోజులు అరెస్ట్ చేసేస్తామని చెప్పారా? అరే బాబు, నీ పని నువ్వు చూసుకోరా. ఈ రాజకీయాల్లో ఎవరు కూడా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. అర్థమైందా? చంద్రబాబు నాయుడు ఏమన్నా మాకు ఏమైనా శాశ్వత మిత్రుడు అనుకుంటున్నారా? ఆయన కోసం నువ్వు ఇంత ఇదిగా చేయాల్సిన అవసరం లే, నీ పని నువ్వు చూసుకోపోనాయన అని చెప్పి 4 మొట్టకాయలు కొట్టి 4 బుద్ధి మాటలు చెప్పి ఆయన పంపించేశాడు ఢిల్లీ నుంచి. పాప ఆయన అభిమానులు మాత్రం మా అన్న ఢిల్లీ వెళ్ళాడంటే ఇంకా ఆంధ్రప్రదేశ్కి ఏదో తెచ్చేస్తాడు, ఏదో ఆయన శాఖల్ని బాగా ఇది చేసేస్తాడు, బడ్జెట్లో 4 రూపాయలు ఎక్కువ దండుకొని వస్తాడు అనుకుంటున్నారు వీళ్ళు. ఆయన అభివృద్ధి చేయడానికి కాదు, కుళ్ళు కుతంత్రాలతో మనసులో ఒకటి పెట్టుకుని వాళ్ళ దత్తతండ్రి కోసం, వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని చెప్పడానికి వెళ్ళాడంట. ఇలా ఉంటది. ఆడపోతే 4 మొట్టకాయలు వేసి నువ్వు పోరానైనా నువ్వు పని చూసుకొని చెప్పి పంపించారు. ఇది పరిస్థితి. ఆయన పెద్ద ఏదో అనుకుంటూ ఉంటారు వాళ్ళ అభిమానులు. ఏం ఉండదు. రానుండే రోజులు ఏం జరగద్దంటే, ఈ చంద్రబాబు నాయుడు గారు చెరుకు గాడిని ఏ విధంగా పీల్చి పిప్పి చేసి రోడ్డు మీద పడేస్తామో మనం, అదే విధంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కూడా పీల్చి పిప్పి చేసి వాడుకొని వదిలేస్తాడు. తర్వాత ఈ పిప్పి వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఢిల్లీలో అపాయింట్మెంట్లు కూడా దక్కవు రానుండే రోజుల్లో. ఢిల్లీకి వెళ్తే ఒక అపాయింట్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారికి దక్కవు. ఇది నేను చెప్తున్నటువంటి మాట. కేంద్రం ఆల్రెడీ మొట్టికాయలు వేసి పంపించిందంటే ఏంటి, ఒక కొద్దో గొప్ప ఆయనకున్నటువంటి విలువ తగ్గింది, చాలా వరకు విలువ తగ్గింది. కాబట్టి ఇంకా ఆయనకుండే రానుండే రోజుల్లో పరిస్థితి ఏం తెలుసా, అపాయింట్మెంట్లు కూడా తక్కువ. గుర్తుపెట్టుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ఊరు టచ్ చేయలేరు ఆంధ్రప్రదేశ్ లో. చెప్తున్నా, 2029 మాది. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ విషయంలో నో డౌట్. ఆయన ఏం ప్రజలకి ఏం చెడు చేయలేదా? ఆ రోజంటే కాంగ్రెస్ పార్టీ ఆయన మీద కక్ష పెట్టి, ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి, వాళ్ళు చెప్పిన మాట వినలేదని చెప్పేసి అక్రమైన కేసులు పెట్టి అరెస్ట్ చేయించినటువంటి వాస్తవం. ఆ కేసులు ఎందుకు నిలబట్టంలా? ఆ కేసులు ఎందుకు ఇప్పుడు సైలెంట్ అయిపోయినాయి? పవన్ కళ్యాణ్ పోయి చెప్పంగానే అరెస్ట్ చేసేస్తారా? వాళ్ళు కక్షపూరితంగా పెట్టినటువంటి కేసులు. అవి పార్లమెంట్ సాక్షిగా ఎంతో మంది ఎంపీలు కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు వ్యవహరించింది. అంతే తప్ప ఆయన ఏం తప్పు చేయలా. అవినీతి కేసులు అనేటివి అవన్నీ కరెక్ట్ కాదు అని ఆ రోజుల్లో ఆ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఎంపీలే చాలా మంది నోరు తెరిచి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారికి అంత సెన్స్ కూడా ఉండదా? అవన్నీ అక్రమంగా పెట్టినటువంటి కేసులు. నిజంగా అవినీతులు చేస్తుంటే ఇన్ని సంవత్సరాలుగా ఆయన బయట ఎలా ఉంటాడు? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆయన ఏం కలిపెట్టకుండా ఉంటాడా? పోయి కేంద్రంలో జగన్ గారిని అరెస్ట్ చేయాలని ఎంతో తాపత్రయపడి ఉంటాడు, ఎంతో కష్టపడి ఉంటాడు. అయినా ఎందుకు సక్సెస్ అవలా? ఆ కేసులు నిలబడవు. అవి అక్రమ కేసులు, అక్రమంగా పెట్టినటువంటి కేసులు కాబట్టి అవి నిలబడవు. పవన్ కళ్యాణ్ గారికి ఆ ఇంకితం కూడా లేకుండా పోయాడంటే ఎగేసుకుని మళ్ళీ ఆయన అరెస్ట్ చేసిండని చెప్పి. బీజేపీకి ఏం అవసరం? బీజేపీకి అందరూ కావాలా? రేపు వాళ్ళ పరిస్థితి ఎట్టుంటుందో తెలీదు. 2029లో వాళ్ళకి అందరూ కావాలా? ఈయన చెప్పంగానే పోయి అరెస్ట్ చేసేస్తారు. మరి ఎరిపప్పలయ్యి ఎరిఫూళ్ళయ్యి అన్నించి వచ్చారు. అన్నించి వచ్చి మరి వాళ్ళ ఎమ్మెల్యేలతో మీటింగ్లో చెప్పుకున్నారంట, ఇది మన పరిస్థితి, మనం ఎక్కడ అనొద్దని. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బట్టు ఉంటుంది. అదృష్టం కదా. ఓకే గైస్, జై జగన్, జై వైఎస్ఆర్సీపీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్.